గురుగారు, ముందుగా గ్రహణం అంటే ఏమిటి? ఈ గ్రహణ సమయంలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఏ విధంగా ఉంటారు? ముఖ్యంగా గ్రహము అనేటువంటి దాని పేరును బట్టే గ్రహణము అనేటువంటిది వచ్చింది. గ్రహము అనగా తన గమనము చేత గ్రహించేటువంటి దాన్ని గ్రహము అన్నారు. సాధారణంగా గ్రహాలు ఇవి కూడా స్వయం ప్రకాశకాలు కావు. అవన్నీ కూడా సూర్యుని నుండి వచ్చేటువంటి కాంతిని అనుసరించి ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేయడం ద్వారా మాత్రమే అవి ప్రతిబింబిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకించి ఈ కాంతి అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటిది. అందుకనే జ్యోతిష శాస్త్రము, అక్కడ జ్యోతి అనగా వెలుగు, ఆ వెలుగును బట్టే మనకి నవగ్రహములు లేదా నవగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. సూర్యుడి నుండి వచ్చేటువంటి కాంతి చంద్రుడి మించి వస్తే చాలా చల్లగా ఉంటుంది, కుజగ్రహం మీద నుండి వస్తే చాలా వేడిగా ఉంటుంది, లేదా గురుగ్రహం మీద నుండి వస్తే అది మరో రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ చంద్రగ్రహణము అనేటువంటిది ఉన్నది. ఈ గ్రహణ సమయంలో ఏమవుతుంది? భూమి, సూర్యుడు, చంద్రుడు ఈ మూడు కూడా ఒకే సరళ రేఖ మీదకి వస్తాయి. ఏమంటే ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకి జరిగేటువంటి విషయమే కదా. మరి అలాంటప్పుడు ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకి గ్రహణాలు ఎందుకు పట్టవు అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజానికి మనకి ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకి గ్రహణాలు పడతాయి, కానీ అవేవి కూడా మన కంటికి కనిపించవు. మన ధర్మశాస్త్రంలో ఏం చెప్పారో, మన కంటికి కనిపించేటువంటి గ్రహణాలను మాత్రమే మనం ఆచరించాలి, కనబడనటువంటి వాటిని ఆచరించవలసినటువంటి పని లేదు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రగ్రహణం అనేటువంటి దాన్ని చూస్తే భూమికి ఇటుపక్కన సూర్యుడు ఉండి అవతల పక్క చంద్రుడు ఉంటారు. అనగా ఈ సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడదు, మధ్యలో భూమి అడ్డంగా వస్తుంది. ఈ భూమి తాలూకు నీడే చంద్రుడి మీద పడ్డం ద్వారా ఆ సూర్యకాంతి రానటువంటి కారణం చేతనే చంద్రుడు భూమి మీద ఉండేటువంటి వారికి కనబడరు. అందువలనే దీన్ని గ్రహణము అన్నారు. అనగా ఆ చంద్రుడికి సంబంధించినటువంటి కాంతి ఏది కూడా మన భూమి మీద పడదు. ఆ పడనటువంటి కారణం చేతనే మనఃపుష్ప సుగంధ మాత్రోదక ఎత్కించదు కావ్యాది మాతృకారకుడు చంద్రుడు. అంటే ఇక్కడ సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడి మీద ఉండేటువంటి కాంతి పరివర్తన చెంది భూమి మీద పడితేనే మన భూమి మీద అనేక రకాలైనటువంటి వనమూలికలు, సుగంధ ద్రవ్యాలకి సంబంధించి లేదా సముద్రాల్లో వచ్చేటువంటి ఆటుపోటుల దగ్గర నుండి ఇవన్నీ ఏర్పడతాయి. ఎప్పుడైతే ఈ కాంతి రాదో ఇటువంటివేవి కూడా సవ్యంగా జరగవు అన్నారు. కాబట్టి ఈ గ్రహణం రోజున మూడు ఆ విధంగా